హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. ఇప్పుడు చూసుకుంటే ఏదైతే హాట్ టాపిక్ ఉందో సింగర్ ప్రవస్తి, ఆమె ముగ్గురు జడ్జిలపై ఇట్లా హాట్ కామెంట్స్ చేయడం, ఆరోపణలు చేయడం అసలు ఎలా చూడాలి? ఇందులో నిజమెంత అసలు? దీంట్లో నిజమా అబద్ధమా అనే విషయం చెప్పాలి అంటే ఇప్పుడు ఆరోపిస్తున్న వాళ్ళు, ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళు, బాధితులు నిందితులు ఇద్దరు వర్షన్ ఉండాల్సిందే. కాకపోతే ఇక్కడ బాధితురాలు వర్షన్ మాత్రమే మన అవైలబిలిటీగా ఉంది. అది అబద్ధమా నిజమా దాన్ని ఖండిస్తలేరు, ఏం చేయట్లేదు. ఇంతవరకు అయితే అవతల నుంచి ఎవరి మీద ఆరోపణలు ఇస్తారో వారి నుంచి వాయిస్ వేస్తలేదు. మొత్తం మీద ప్రాశస్తి ఏదైతే కోట్ చేస్తున్నటువంటి విషయాలు ఉంటే దాంట్లో ఆమె ఒక అర్థతను అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ, ఒక మహిళ, 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ అమ్మాయి ఎంత వేదన పడి ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. లక్కీలో నేను సంతోషపడేది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది అక్కడ చెప్పట్లేదు, లేదు ఆడ. ఏమైనా సరే అక్కడ జడ్జిమెంట్ విషయంలో కానీ, టాలెంట్ విషయంలో కానీ, సో వ్యక్తిగత దూషణ విషయంలో కానీ, బాడీ షేమింగ్ చేయడం కానీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒక రకంగా ఇవి చాలా ఆలోచించాల్సినటువంటి ఆరోపణలు అయినప్పటికీ కాస్టింగ్ కౌచ్ కాదు కాబట్టి నేనైతే సంతోషిస్తున్నాను. ఎందుకంటే గతంలో చిన్మయ్య గారు చెప్పారు కాస్టింగ్ కౌచ్ ఉంటే. ఇక్కడ ఏంటంటే పాటలు దృశ్య రూపంలో ఉన్నప్పుడు రాఘవేంద్ర గారు మనం ఉదాహరణ చెప్తే ఆ శృంగారభరితంగానో ఆయన అందంగానేదో చూస్తాడు. అంటే దృశ్య రూపంలో ఉన్నప్పుడు అవి కొన్ని మెజర్మెంట్స్ పాటిస్తూ ఉంటారు సినిమా పరిశ్రమలో. కానీ పాటలు తెర వెనుక పాటలు పాడేవాళ్ళు కూడా ఇట్లా ఎక్స్పోజింగ్ చేయాలి, బొడ్డు కింద చీర కట్టాలి, పలానా కాస్ట్యూమ్సే కట్టాలి అనే కండిషన్స్ పెట్టడం అనేది ఆమె ఆరోపిస్తుంది. సరే ఎవరు అన్నారని అయితే క్లారిటీ చెప్పట్లేదు, కానీ ఆ బొడ్డు కింద చీర ఏంటో అవన్నీ కూడా కౌంటర్ అయితే లేదు. మొత్తం అట్లాంటి అదే నిజమని మనం భావిస్తే ఖచ్చితంగా మనం సిగ్గుపడాలి ఈ సమాజంలో. ఎందుకంటే ఒక ఈటీవీ లాంటి పెద్ద సంస్థ నుంచి ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అవి ఎక్స్పెక్ట్ చేయాల్సిన, అంటే ఈటీవీ నుంచి అట్లా జరగదని మాకు చాలా నమ్మకం ఉంది. అట్లాంటిది మేము చెప్తా ఉంది. ఇప్పుడు గతంలో సుమన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు అప్పుడున్నటువంటి ఆ దృశ్య సౌందర్యం కానీ, అప్పుడున్నటువంటి ఆ సుమన మనోహరంగా దృశ్యాలు కానీ, ఆ బాపు ఇచ్చినటువంటి ఆ బొమ్మల సౌందర్యం కానీ అప్పుడు ఉండేవి. కానీ కాలక్రమేపీ ఆయన చేతుల నుంచి మేనేజ్మెంట్ మారిన తర్వాత ఇక్కడ ప్రొడక్షను, ప్రీ ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షన్ 3 దశలు ఉంటాయి. ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అవుట్సోర్సింగ్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇట్లాంటి కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఎక్కడ అంటే ప్రైజ్ మనీ ఇవ్వట్లేరని లాంటి కొన్ని కంప్లైంట్స్, ఇట్లాంటి కంప్లైంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. సరే ఏదైనా జబర్దస్త్ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఏదైనా ఈ ప్రవస్తి అయితే చెప్తుందో జడ్జీలు ముందుగానే ఒక టార్గెటెడ్గా పెట్టుకొని డిసైడ్ అయ్యి జడ్జిమెంట్ ముందే పెట్టేసుకొని ఒక పర్సనల్ ఎడ్జ్ పెట్టుకొని ఒక దురభిప్రాయాన్ని కలిగి ఉండి నన్ను అనుక్షణం వేధిస్తూనో అవమానిస్తూనే ఇట్లా చేశారని చెప్తా ఉంది. ఇది అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ జడ్జిమెంట్ అయి ఉండవచ్చు, వాళ్ళ తుది నిర్ణయం వాళ్ళదే కావచ్చు, తుది తీర్పు అంతా కూడా జడ్జిల నిర్ణయాన్ని అనే అగ్రిమెంట్ ఉండి ఉండవచ్చు. కానీ వీటిని మనం కోడ్ చేయకుండా చెప్తున్నటువంటి విధానంలో కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాటలు చెప్తా ఉంది. ఇప్పుడు నేను ఆ ప్రశస్తి గారు చెప్పేటువంటి కేవలం కీరవాణి పాటలే పాడమంటున్నారంటే బహుశా అనడంలో కూడా తప్పు లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు కాపీరైట్ సమస్య ఉంటుంది. గతంలో కూడా మన మన మ్యూజిక్ డైరెక్టర్ మీద కూడా కేసు వేసిన సందర్భాలు మనకు ఉన్నాయి. మణిశర్మ మణిరత్న వాళ్ళ మీద ఇట్లాంటి కాపీరైట్ సమస్యలు ఉండవచ్చు. అదే ఒకవేళ అతను కీరవాణి గారు అక్కడ జడ్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన పాటలు అయితే ఇబ్బంది ఉండకపోవచ్చు. జనరల్గా అయితే మనం ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏమి ఇష్టపడతాడు, ఏ ప్రాంతం వాడు, ఆయన ఏం క్వశ్చన్ అడుగుతాడు, ఆయన సైకాలజీ ఏంటి అని, ఆయన మనలో ఎట్లా పొందుతాం, భాష యొక్క సైకాలజీ ఏంటి, ఇట్లాంటివి కూడా చూసుకొని మనం ఒక రకంగా న్యాక్గా పనిచేస్తాం. అట్లాంటి విషయంలో ఈ ప్రాశస్తి చెప్తున్న ఈ కంప్లైంట్ అయితే సహేతుకం అయితే కాదు. బహుశా ఆమె నష్టపోయి ఉండవచ్చు. దానివల్ల ఈమె మీద మంచి అభిప్రాయం లేకపోవడం వల్ల నష్టపోయి ఉండవచ్చు. ఒక 4-5 పాటల షోలో ఆమె విన్నర్ అయింది. అట్లాంటి టాలెంట్ ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటవచ్చు. కేవలం నా మీద దురభిప్రాయము, కంప్లైంట్ అనవసరంగా పెట్టుకోవడం వల్ల మొదటి రౌండ్లోనే నేను ఎలిమినేషన్ అవ్వాల్సి వచ్చింది. అదే ఆమె బాధ. ఆ బాధలో కూడా ఏంటంటే డ్రెస్ సెన్స్ విషయంలో కానీ జడ్జిలు అనవసరంగా నా మీద ఏదో అభిప్రాయం పెట్టుకున్నారు. ఇట్లా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళనే ఇట్లా జడ్జ్ చేసుకుంటూ పోతే ఆ మాత్రం దాని కాంపిటీషన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. వేరే వెళితే మీరు జాగ్రత్త ఉండండి ఆమె ఇంటిమేట్ చేసింది. దీని గురించి అయితే ఆ ఈటీవీ కానీ ఎవరి కానీ రిటర్న్ కౌంటర్ అయితే ఏం లేదు, వాళ్ళ వర్షన్ ఏం లేదు. మొత్తం మీద ఒక వ్యవస్థలో, పాటలు పాడే వ్యవస్థలో కూడా ఇట్లాంటి రద్దంతాలు ఉంటాయని ఇవతోటి అయితే ఈ సంఘటనతో చూస్తూ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.